మనిషి బతికి ఉండి జీవించి కొట్లాడి సాధించాలి కానీ చనిపోతే అక్కడికే అయిపోతుంది. చాలా మంది ఏమనుకుంటారు చనిపోతే గొప్పగా నన్ను చావు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అనుకుంటారు. కానీ దయచేసి యూత్కి చెప్తా ఉన్నా, మరణం అన్నిట మార్గం అయితే చావుతోనే అన్ని పరిష్కారం అయితే. నాకు కూడా ఒక మంచి సింగర్గా ఎదగాలి, మంచి పాటలు పాడాలి, ఇంకా కొత్తగా నాకు ఒక ఆశ ఉంటుంది. కానీ ఆశను సాధించడం కోసం దాని మీద సాధన చేయాలి తప్ప చనిపోతే అయితే. అందుకోసమే మరణం అన్నిట మార్గం అయితే చావుతో అన్ని సాధ్యం అయితే 4.5 కోట్ల చితులను తప్పక ఇప్పుడు పేర్చేద్దాం. తల్లిని పిల్లను గొడ్డు గోద భూమిని బూడిద చేసేద్దాం. శ్మశాన వాటిక మన స్వరాజ్యమై స్వరాష్ట్ర స్వప్నం తిలకిద్దాం. బలిదానాలకు ఒడిగడుదాం. చిన్న చిన్న కారణాల చేత చనిపోయే యువతను అడుగుతున్నా, ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి, ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. అరే ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి, ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. కడుపుల నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జడిసి, వద్దనుకుంటే భరించనంటే పుట్టేవాడివని వసలు. ఈ నిజం తెలుసుకోరా ఎవరు, ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుట సావుతోనే సావాసం. నీ సంఖ్యలను విడిపించుట కొరకు చెయ్యర కనీస పోరాటం. ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి, ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. కాబట్టి పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి ఇప్పుడున్నటువంటి యూత్ను, ఇప్పుడున్నటువంటి న్యూ జనరేషన్ను తప్పకుండా మనం అందరం కూడా చదువుకొని ఈ దేశానికి ఒక టీచరో, డాక్టరో, లాయరో, కలెక్టరో, ఒక యాక్టరో, మంచి కళాకారుడు అయి ఈ సమాజానికి సేవ చేయాలి తప్ప ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి రాషి డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోద్దని ఇక్కడ ఉన్నటువంటి యూత్కు పేరున తెలియజేసుకుంటూ